హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లితో ఒకటయ్యే ఆ జంట నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడుగా జీవించాలని కోరుకుంటారు. ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి చెయ్యి ఒకరు వీడమని ప్రమాణం చేస్తారు. కానీ వాటిని తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కాదు. భార్య చనిపోయినా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆమె శవాన్ని కూడా తన పడక మీద పెట్టుకుని నిద్రిస్తూ ఉన్నాడు. మరి అతను అలా ఎందుకు చేస్తున్నాడు? అతని ప్రేమ కథ ఏంటో ఈ రియల్ స్టోరీని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అతని పేరు లీ వ్యాన్. అతనికి 1975లో వివాహమైంది. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. వీరి ప్రేమకు ఫలితంగా 7 సంతానం కూడా కలిగారు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. అలా వారి బంధం మరింత బలపడింది. కానీ విధి వారి ప్రేమకు విలన్ గా మారింది. సైన్యంలో పనిచేసిన లీ 2003లో ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అదే, తాను ఎంతగానో ప్రేమించే తన భార్య ఇక లేదని, అకస్మాత్తుగా చనిపోయిందనే సమాచారం అతడికి అందింది. దీంతో ఆమెను చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు లీ. కానీ ఎక్కువసేపు ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. ఆలస్యమైతే శవం పాడవుతుందనే ఉద్దేశంతో శ్మశానంలో పాతిపెట్టారు. కానీ లీ మాత్రం ఆమెను వీడలేక అదే శ్మశానంలో ఆమె సమాధి పక్కనే నిద్రించేవాడు. అలా నెలల తరబడి అతడు ఆ శ్మశానంలోనే గడిపేవాడు. అలా ఓ రోజు బాగా వర్షం కురవడంతో లీ తన భార్య సమాధి దగ్గర నిద్రపోలేకపోయాడు. దీంతో అతడు మరో ఆలోచనగా తన భార్య సమాధి పక్కనే ఒక సొరంగం తవ్వి దాని ద్వారా ఆమెకు దగ్గరగా పడుకునేవాడు. అలా చాలా రోజుల తర్వాత లీ పిల్లలకు ఈ విషయం తెలిసింది. దాంతో అతని పిల్లలు అతనికి చివాట్లు పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. కానీ లీ మాత్రం ఆమెను వదిలి ఉండలేకపోయాడు. అలాగే ఈ సందర్భంగా ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య లేని ఇంట్లో ఉండలేకపోయిన లీ శ్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వి తన భార్య అస్థికలను ఓ సంచిలో వేసుకుని ఇంటికి తీసుకువచ్చి తన పడక గదిలో పెట్టుకుని నిద్రపోయాడు. ఆమె అస్థికలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో వాటిని చూడలేక మదనపడ్డాడు. దాంతో మరొక ఆలోచనగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. అందులో తన భార్య అస్థికలను అందులో ఉంచాడు. అప్పటి నుంచి ఆ బొమ్మని తన భార్యగా భావిస్తూ నిద్రపోయేవాడు. ఈ విషయం తెలిసి అతడి పిల్లలు లీతో గొడవపడ్డారు. తమ తల్లి అస్థికలను శ్మశానంలోనే ఉంచాలని, లేకపోతే ఆమె ఆత్మకు శాంతి కలగదని వాదించారు. కానీ లీ మనసు మార్చడంలో విఫలమయ్యారు. అయితే లీ తన భార్య అస్థికలను బొమ్మలో పెట్టుకుని నిద్రపోతున్నాడని, దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని ఎలాగైనా ఒప్పించి ఆమె అస్థికలను శ్మశానానికి చేర్చాలని ప్రయత్నించారు. కానీ లీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా లీ మొండితనం వీడలేదు. దీంతో పోలీసులు కూడా వెనుకడుగు వేశారు. కానీ లీ మాత్రం ఆ బొమ్మను రోజు శుభ్రం చేసి దుస్తులు మారుస్తూ ఉండేవాడు. అందంగా మేకప్ చేసేవాడు. గత కొన్నాళ్లుగా లీ నడవలేక వీల్ చైర్ కు పరిమితమయ్యాడు. కానీ ఆ బొమ్మను మాత్రం వీడలేదు. ఇంకా అది అతడి వద్దే ఉంది. అలాగే నా భార్య బతికి ఉన్నప్పుడు మంచి దుస్తులు కొనలేకపోయా. అందుకే ఇప్పుడు ఆమె కోసం ఎన్నో కొత్త దుస్తులు తయారు చేశా. నా భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు. కానీ ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా. నేను చనిపోయే వరకు ఆమెను శవంతోనే నిద్రిస్తా అని తెలిపాడు. ఫ్రెండ్స్, విన్నారుగా లీ స్టోరీ. మరి అతడు చేసిన పనిని ప్రేమ అంటారా, ఇంకేమైనా అనుకుంటారా? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.